వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూర. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈ రోజు మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. నమస్తే డాక్టర్, మీరు హోమియోపతిలో అంటే చాలా ఏళ్ళుగా విశేష కృషి చేస్తున్నారు. ఈ మధ్య రీసెంట్గా ఎక్కువ ఏ కేసెస్ వచ్చాయి మీ దగ్గర? మన దగ్గర ఇప్పుడు అన్ని రకాల కేసులు హోమియోపతిలో ఇది తగ్గుతుంది ఇది తగ్గదనేది లేదు. మ్యాక్సిమం ఎమర్జెన్సీ కేసులు, యాక్సిడెంట్ కేసులు అలోపతికి ఒకటి తప్ప మిగతా మెడికల్ కేసులు, మెడికల్ ట్రీట్మెంట్ రెండు రకాలు, సర్జికల్ అండ్ మెడికల్ ఎమర్జెన్సీ. ఈ ఎమర్జెన్సీ సర్జికల్ కేసులన్నీ అలోపతి చూస్తుంది. మెడికల్ కేసులన్నీ హోమియోపతిలో ప్రతి ఒక్క కేసు సక్సెస్ చేయొచ్చు. గతంలో సోరియాసిస్కు మందులు లేవు, ఇది ఆటోఇమ్యూన్ డిసీజ్ అన్నారు అలోపతి సైన్స్లో. కానీ అలోపతిలో తగ్గ కాదు, ఇది జీవితాంతం ఈ సర్వవ్యాధి ఉంటుందంటే ఎంతోమంది డిప్రెషన్ గురై సూసైడ్ చేసుకున్నారు ఉన్నారు చాలామంది. ఇప్పటికీ మా దగ్గరికి వచ్చి బాధపడకుండా జీవితంలో విరక్తి వస్తుంది, చచ్చిపోతాం అనుకుంటున్నా సార్ అంటారు. అంటే ఆ వ్యాధి భయంకరంగా ఎక్కడ పోతే అక్కడ పొట్టు రాలుడు, దురద, ఆ గోకుడుకు అది బాధ చాలా హింస. అదొకటి. వీటికి మీద దాని మీద బాగా ప్రయోగాలు చేసి రీసెర్చ్ చేసి దాని హోమియోపతిలో శాశ్వత నివారణ చేస్తున్నాం. ఈశ్వరప్ప హోమియోపతిలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ విత్ ఇన్ షార్ట్ టైంలో, తక్కువ ఖర్చులు. అదేవిధంగా తర్వాత ఈ క్యాన్సర్కి కూడా మందులు లేవు, వాళ్ళకు కీమోథెరపీ, రేడియోథెరపీ పెట్టి ఏజ్ అయిపోయినాక వాళ్ళకు ఇంకా హింస పెట్టి చంపడం ఎందుకు? ప్రజలకు మంచి హోమియోపతిలో తీపి గుళికలు నోట్లేస్తే క్యాన్సర్ రోగాలు పోతున్నాయి. అద్భుతమైన ట్రీట్మెంట్. అంటే పోతున్నాయి అంటే మనం కొత్తగా కనిపెట్టింది కాదు, ఇది యానిమన్ గారు ఎప్పుడో పెట్టిండు. దాన్ని వెలుగులోకి ప్రజలకి తీసుకొచ్చి ప్రచారం చేసి చెప్పేటోళ్ళు లేక ప్రజలకు తెలియకుండా అయిపోయింది. కాబట్టి ప్రజలకు సరైన పద్ధతిలో హోమియోపతి సిద్ధాంతాలు చెప్పి హోమియోపతి మీద అవేర్నెస్ తీసుకొస్తే హోమియోపతిలో ఎలాంటి వ్యాధినైనా శాశ్వతంగా నివారణ చేయొచ్చు అని నిరూపిస్తున్నాం. ప్రత్యక్షంగా సక్సెస్ కేసులు కూడా సాక్ష్యాధారాలు చూపిస్తూ మరి ఇలాంటి అద్భుతమైన వైద్యం. అందుకే ఆయనకు యానిమాన్ గారికి 250 ఏళ్ళ కిందనే వైద్యం పట్ల, అలోపతి వైద్యం పట్ల, అలోపతి ప్రొఫెసర్, అలోపతిలో ఎండి డాక్టరే ఉండి ఆయనకి అప్పటికే ఆ వైద్యం పట్ల విరక్తి వచ్చింది. ఆయన ఏం చెప్పిండో ఫిలాసఫీలో, అలోపతి సప్రెసివ్ ట్రీట్మెంట్, నాట్ సైంటిఫిక్ ట్రీట్మెంట్ అన్నాడు. అది సైంటిఫిక్ కాదు, సప్రెషనే. ఇవాళ ఒక లేడీ వచ్చింది, థైరాయిడ్ ఉన్నా సార్, నాకు థైరాయిడ్కు ఈ గోళీలు థైరోనార్మ్ టాబ్లెట్స్ 75 mg మింగుతున్నా. ఎప్పటి నుంచి మింగుతున్నా? 12 సంవత్సరాల నుంచి మింగుతున్నా సార్. 12 సంవత్సరాల నుంచి మింగితే తక్కువగా ఉంది. నిజమైన సైంటిఫిక్ వైద్యమా చెప్పండి ప్రజలారా? వైద్యం అంటే ఒక లిమిటెడ్ టైం, 2 నెలల, 3 నెలల, 6 నెలల, సంవత్సరమా? వ్యాధి తగ్గాలి, లేకపోతే మార్పున రావాలి, అది తగ్గాలి. మరి బతికిన రోజులు మింగు 25 mg నుంచి 50 నుంచి 75, 100 mg దాకా మింగుతూనే ఉన్నారు, అది తగ్గుతూనే లేదు. ఇలాంటి వ్యాధులకు సప్రెషన్ కాకుండా హోమియోపతిలో దాని మూలాలను తొలగించి ఆ గ్రంథి యాక్టివేట్ అయ్యేటట్టు చేసే వైద్యం హోమియోపతిలో ఉన్నదని చెప్పి ప్రజలకు తెలియదు కాబట్టి ఆ విధంగా పోతున్నారు. ఇప్పుడు ఉన్న విషయాలు, సక్సెస్ చేసిన కేసులన్నీ కూడా ప్రజలకు చూపించడం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఇప్పుడు ఎక్కువగా ఏం కేసులు వస్తుంది ఇప్పుడు అడిగారు. ఈ మధ్యగా మస్కులర్ డిస్ట్రోఫీ అంటే పిల్లల లోపల 10 ఏళ్ల లోపు పిల్లలకు మజిల్స్ డిస్ట్రోఫీ వచ్చి, అంటే వాటి లోపల మనని బ్యాలెన్స్ ఆపేటి మజిల్సే, తోడ మజిల్స్, కాప్ మజిల్స్, పాదం, వీటికి ఫంక్షన్ కోల్పోతే మనిషి చెట్టులాగా కింద పడిపోతారు పిల్లలు నడుచుకుంటా. దాన్ని మస్కులర్ డిస్ట్రోఫీ అంటారు. అది కొంతమందికి జెనెటికల్గా ఉంటుంది, కొంతమంది అక్వైర్డ్. తినే ఫుడ్ పాయిజనింగ్ వల్ల, కెమికల్ ఫుడ్, రసాయనాలతో కూడుకున్నటువంటి బయట జంక్ ఫుడ్ తినడం వల్ల మన నర్వస్ సిస్టమ్ ప్లస్ మజిల్స్ దెబ్బతింటున్నాయి. అదేవిధంగా ఈ చాలామందికి యాక్సిడెంట్స్ అయ్యి బ్రెయిన్ ఇంజురీ అయిపోయి, బ్రెయిన్లో హెమరేజ్ వచ్చి, బ్లడ్ క్లాట్ అయిపోయి, పెరాలసిస్ వచ్చి, ఇవన్నీ ఈ వెన్నుపూసలో డిస్కులు బల్జయి, నడవలేక వెన్నుపూసల విపరీతమైన నడుము నొప్పితో వస్తున్నారు జనాలు. ఇప్పుడు చాలామంది హోమియోపతి మన దగ్గరికి రావడం జరుగుతుంది. సక్సెస్ కేసులు చాలా ఫాస్ట్ రిజల్ట్ చూపిస్తున్నారు. ఆపరేషన్ అనగానే మన దగ్గరికి వస్తున్నారు. కాబట్టి వెన్నుపూసకు, డిస్కుకు సంబంధించిన సమస్యలు కానీ, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి, హెమరేజ్ అయ్యి, పెరాలసిస్ వచ్చిన కేసులు కానీ హోమియోపతిలో వైద్యంతో తగ్గిపోతుంది. కొద్దిగా డాక్టర్కు సిమ్టమ్స్, మీ లక్షణాలన్నీ, బాధలన్నీ బయటకు చెప్పాలి.
చెప్తేనే కరెక్ట్ మెడిసిన్ వస్తుంది. మీరు ఏం ఇవ్వకుండా నాకు ఈ మంది అంటే ఇవ్వడానికి రాదు. వ్యాధి యొక్క లక్షణాలన్నీ అగ్రవేషన్, అమ్లరేషన్, మొడాలిటీ చెప్తే దాని సరైన మందు మ్యాచ్ అయితే వితిన్ 24 అవర్స్లో మార్పు వస్తుంది. నేను చెప్పేది మంచిగా అర్థం చేసుకోండి. నేను 24 అవర్స్ తగ్గిస్తా. కొంతమంది అంటారు సార్ వ్యాధి 24 అవర్స్ తగ్గిస్తామని టీవీలో చెప్తావు కదా సార్. 24 అవర్స్ తగ్గిస్తా అంటలే, ఇచ్చిన మందు కరెక్ట్ అయితే 24 అవర్స్లో మార్పులు కనిపిస్తాయి. వ్యాధిలో మార్పు వచ్చింది అంటే అది కరెక్ట్ మందు. అది 2 నెలల, 3 నెలల, 6 నెలల, సంవత్సరం అనేది అది వాళ్ళ యొక్క బాడీలో ఇమ్యూనిటీ బట్టి వాళ్ళ యొక్క వ్యాధి యొక్క సివియారిటీ బట్టి ఆధారపడి ఉంటుంది. రోజు రోజుకు మందులు వాడుతుంటే మార్పు వస్తుందంటేనే మనకు ముందుకు పోతాం కదా, ట్రీట్మెంట్ తీసుకుంటాం. అది ఎన్ని మందులు తిన్నా ఏం మార్పు లేదు, అట్లే ఉన్నది, ఇంకా రోజుకు పెరుగుతుంది అంటే అది కరెక్ట్ కాదని గుర్తుపెట్టుకోవాలి. నేనే చెప్తున్నా, మీకు ఎక్కడన్నా రిజల్ట్ కనిపించకపోతే డాక్టర్ మార్చుకోండి, కానీ మీరు ఏళ్ళ పొంటి వాడి హోమియోపతిని బదనాం చేయకండి. హోమియోపతి 3 ఏళ్ళు వాడినాడ పక్కకు నాకు తక్కువగా లేదు సరే అని వస్తారు నా దగ్గరికి. 3 ఏళ్ళు వాడినా అంటే అది కరెక్ట్ ఇండికేటెడ్ డ్రగ్ కాదు. వ్యాధి టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ కరెక్ట్ మెడిసిన్ ఇండికేట్ అయితే 24 అవర్స్లో మార్పు 1 మంత్లో తాడో పీడో తెలుస్తుంది. అందుకే నా పేషెంట్లకు చెప్తా 10 డేస్లో దాని విషయం ఏదో ఒకటి తెలుస్తుందమ్మా, మళ్ళీ నాకు 10 డేస్లో వచ్చి విజిట్ చేయమని చెప్తా. అట్లా ప్రజల్లో చైతన్యం వస్తుంది. అరే చూస్తే చిన్న గోళీలు ఇది పనిచేస్తే అని డౌట్ ఉన్నప్పుడు వాళ్ళకు దాని యొక్క సిద్ధాంతాలు చెప్పకపోతే ఎట్లా వాడతారు మందులు? హానిమాన్ గారు చాలా ప్రయోగాలు చేసి జీవితం అంతా త్యాగం చేసి ఆ మందులంతా చిన్న పిలుసు రూపంలో తయారు చేసి పెట్టింది. పిలుసు కూడా మందు కాదు, మళ్ళీ దానికి మెడిసిన్ కెమికల్ యాడ్ చేస్తేనే అది టంగు మీద వడంగానే మన సెల్ వైబ్రేషన్స్ సెటిలైట్కి ఎట్లా పోతున్నాయో ఆ టంగు నర్వస్ సిస్టమ్కి వెళ్ళిపోతుంది, బ్రెయిన్ నుంచి డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది కనెక్షన్. అలోపతి మందులు ఎట్లా పనిచేస్తాయి? గొట్టం గోళీలు నీళ్ళు మింగాలి, నీళ్ళు తాగాలి, అది పోయి స్టమక్లో కడిగి రక్తంలో కలిసి రక్తంలో ఫ్లో అవుతుంది, రక్తం అంతా తిరుగుతుంది. అది అట్లా ఫ్లో కావడం వల్ల మనకి ఇతర ఆర్గాన్స్ కూడా ప్రమాదం సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం. హోమియోపతికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఎందుకు ఉండదంటే మందు ఇది మైక్రో లెవెల్ ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది. అది పడగానే డైరెక్ట్ నర్వస్ సిస్టమ్కి వెళ్ళిపోతుంది, బ్రెయిన్కి వెళ్ళిపోయి మనం ప్రాబ్లమ్స్ క్యూర్ చేస్తుంది ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచి. కాబట్టి హోమియోపతి మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అందరి డౌట్ ఇదే, హోమియోపతిలో ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటాయని వస్తేనే అడుగుతారు. అది హోమియోపతి మందులకు సైడ్ ఎఫెక్టే ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్ ఉండదు. సైడ్ ఎఫెక్ట్ ఎందుకు ఉండదు అంటే మాస్ ఇంత ముడి సరుకు తింటలేం మనం. చిన్న గోళీలు నాలుక మీద వేసుకుంటే నాలుక మీద కరిగిపోతుంది. దానికి ఉన్నటువంటి కెమికల్ డైరెక్ట్ మన నాలుకకు నర్వ్ సప్లై ఎక్కువ ఉంటుంది, టంగ్ మీద వడంగానే వెంటనే వెళ్ళిపోతుంది. మనకు ఉదాహరణకు మనం ఏదైనా వంట చేసేటప్పుడు లేడీస్ ఏం చేస్తారు, ఇట్లా చేతులు వేసుకుని టేస్ట్ చూస్తారు, ఉప్పు ఉందా, కారం ఉందా, తీయగా ఉందా అని చూస్తామా? ఇమ్మీడియట్ వెంటనే జడ్జిమెంట్ ఇచ్చేస్తుంది బ్రెయిన్. ఉప్పు ఉంటే ఉప్పు అంటుంది, ఇలా కారం ఉంటే మంచిగా ఉంటే ఓకే ఓకే అంటుంది. టచ్ చేసినంత సేపట్లోనే ఇన్ఫర్మేషన్ పోయింది, బ్రెయిన్ జడ్జిమెంట్ అఫరెంట్ అండ్ డిఫరెంట్. బ్రెయిన్కి పోయే వైబ్రేషన్స్ ఏమంటారంటే డైరెక్ట్ తీసుకుపోయేదాన్ని ఏమో అఫరెంట్, జడ్జిమెంట్ ఇచ్చేది డిఫరెంట్. ఇలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అఫరెంట్ అండ్ డిఫరెంట్. ఇమ్మీడియట్ మన సెల్ ఫోన్ ఎట్లా పోతుంది, సెటిలైట్ పోయి డైరెక్ట్ ఫోన్ వస్తుంది. అవి అంత ఫాస్ట్. ఎందుకు ఫాస్ట్ ఉంటుంది అంటే దాని యొక్క వెయిట్ తగ్గినా కొద్దీ శక్తి రూపం ఎక్కువవుతుంది. అంటే మైక్రో లెవెల్ ఉంది కాబట్టి స్పీడ్ ఎక్కువ ఉంటుంది నర్వస్ సిస్టమ్ నుంచి. ప్రజలకి అంతా అవగాహన రావాలి. హోమియోపతి ఎందుకు ఫాస్ట్, హానిమన్ గారు ఎందుకు చెప్పిండ్రు ర్యాపిడ్ యాక్షన్ అని. ర్యాపిడ్ ఎందుకంటే ఈ విధంగా ఫ్లైట్లో పోయినట్టు ఉంటుంది ఇమ్మీడియట్గా. కాబట్టి ప్రజలు ఎవరైతే తిన్నారో వాళ్ళకి అనుభవించిన అద్భుతం సార్ అని వస్తున్నారు మా దగ్గరికి. ముఖ్యంగా ప్రజలకు నేను ఏదైతే స్లోగన్ ఇస్తున్నానో, తినుండ్రి అనుభవించండి రిజల్టు. ఆ రిజల్ట్ మీ లోపల ఉంచుకోకుండా హోమియోపతి గురించి మన బంధువులకు ఫ్రెండ్స్కు షేర్ చేసుకోండి. ఇట్లా చెప్పడం వల్ల చాలామంది ఇవాళ కూడా మాకు మెడికల్ స్టోర్స్ కానీ వేరే డాక్టర్ సోదరులు కూడా పంపిస్తున్నారు మా దగ్గరికి. ఇది మాతో కాదు పో, హోమియోపతి వాడుపో అని చెప్పి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ అని చెప్తున్నారు. ఇగో ఈ చైతన్యం ప్రజల లోపలనే కాదు డాక్టర్ సోదరుల దగ్గర కూడా వస్తున్నది. గతంలో ఎందుకు పంపించలేదంటే వాళ్ళకు కూడా డౌట్ ఉంటుండే, పంపిస్తే మనం అక్కడ సక్సెస్ కాకపోతే మన పేరు కూడా పోతుంది, ఈ డాక్టర్ గాడికి పంపిస్తే పోయినందుకు నాకు ఖర్చు అయిపోయిందని. ఇప్పుడు ప్రతి కేసు సక్సెస్ చేసి చూపిస్తున్నాం కాబట్టి వాళ్ళు పంపిస్తే వాళ్ళు మంచి పేషెంట్ మంచిగా అయితే వీళ్ళకి కూడా పంపించడంలో కూడా ఆనందం ఉంటుంది. ఇట్లా చాలామంది మా ఫ్రెండ్స్ మా బంధువులు పంపించారని వస్తున్నారు మా దగ్గరికి. ఈ విధంగా ఈ వైద్యాన్ని మనమే చైతన్యం చేసుకోవాలి, మనమే ప్రచారం చేసుకోవాలి, మనమే ప్రజల్లో చైతన్యం తెచ్చుకోవాలి. ఈ ప్రభుత్వాలు మన హోమియోపతి వైద్యాన్ని డెవలప్ చేయాయి. ఎందుకంటే ఒక్కసారన్నా ఒక స్లోగన్ ఇచ్చింది లేదు. ఈ 35 ఏళ్ళ నుంచి నేను హోమియోపతి వైద్యంలో ఉన్నా,
హోమియోపతి వాడండి సంపూర్ణ ఆరోగ్యం పొందని ఒక స్లోగన్ ఇస్తారా ఎప్పుడైనా? ఇయ్యరు. అక్కడ నుంచి కార్పొరేట్ హాస్పిటల్ నుంచి మెడికల్ మాఫియా నుంచి కోట్ల రూపాయల ఫండ్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకు సపోర్ట్ చేస్తారు, మనకు చేయరు. కాబట్టి మనమే ప్రచారం చేసుకోవాలి, శాశ్వత నివారణ చేసుకోవాలి. రోగాలు ఎలాంటి వ్యాధి వచ్చినా మంచి డాక్టర్ని వెతకండి. మంచి డాక్టర్ దగ్గర క్వాలిటీ మందులు ఉంటే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. అది ఇచ్చిన మందు 24 అవర్స్లో నీకు వారంలో 10 రోజుల్లో తెలియకపోతే అది కరెక్ట్ మందు కాదు, మార్పించుకో, లేకుంటే డాక్టర్ని మార్చుకో. అంతేగాని పక్కకి ఇంటి పక్కకి ఉన్న దూరం ఎందుకు పోదాం హైదరాబాద్కి అని చెప్పి ఈయన వాడు కూడా కూర్చుంటే నీ పైసలు పోతే నీ టైం వేస్ట్ అవుతుంది, ఆ రోగం అట్లే ఉంటుంది. డాక్టర్, ఈ వీక్ మీరు సక్సెస్ స్టోరీస్ని చూపించే ముందు ఒక కాలర్ ఉన్నారు, వెంకటేష్ గారు హైదరాబాద్ నుంచి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. వెంకటేష్ గారు చెప్పండి. నమస్తే. నాకు C6 C7 డిస్క్ బలిదేను సార్, నెక్కులా సర్వైకల్. అవును సార్. ఓకే. అది MRI తీయించాను సార్, ఒక 6 months నుంచి పెయిన్ బాగా వస్తుందని. అవును. ఈ మధ్య వాళ్ళు కొన్ని ఒక 1 month మెడిసిన్ ఇచ్చారు, అవి వాడిన రోజులు తగ్గింది, మళ్ళీ తర్వాత మెడిసిన్ బంద్ చేస్తే మళ్ళీ రిపీటెడ్ గా సేమ్ పెయిన్ ఉంటుంది సార్. అందుకే ఇవాళ కూడా న్యూరలాజికల్ కేసెస్ చాలా ఉన్నాయి మన దగ్గరికి. రోజు వచ్చేటి సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ బల్జు, డిస్క్ ప్రొట్రూజన్. ఈ కేసులు నడవలేక ఒక యంగ్ పిల్లవాడు బాత్రూంలో పడిపోతే మొత్తం వెన్నుపూస డిస్కులు అణిగిపోయినాయి, డిస్క్ బల్జ్ అయిపోయింది, నడవలేకపోతున్నాడు. ఫుల్ ఓవర్ డ్రింక్ చేస్తే ఎట్లా నడుస్తారు, షేక్ అయిపోకుండా అట్లా నడుస్తున్నాడు. ఎంత మంచి పిల్లవాడు, కథం ఒక్కసారి కింద పడిపోతే. ఒక్క నిమిషం సార్, నాకు ఒక డౌట్ సార్. ఇప్పుడు ఓకే, అది డిస్క్ ఒక మెటీరియల్ అనేది బయటకు వచ్చింది కదా సార్, అది మెడల నుండి అది ఉండే ప్లేస్ నుంచి వెళ్ళి పక్కకు జరిగింది, ప్రెస్ అయ్యి వెయిట్ చేయడం ఎలాగో పొజిషన్ పడుకుంటే పోతుంది, రెస్ట్ ఇస్తేనేమో తగ్గిపోతుంది సార్. ఆ నెక్కుని ఏదైతే తలకాయని మెడ మీద వెయిట్ వేయకపోతే తగ్గుతుంది, మళ్ళీ వెయిట్ పడగానే నొప్పి వస్తుంది. ఇప్పుడు హోమియోపతిలో మెడిసిన్ వాడతాం సార్, అది ఆ ఏదైతే డిస్క్ బల్జ్ బయటకు వచ్చిందో ఆ మెటీరియల్ కరుగుతుందా సార్, ఓన్లీ నొప్పి రాకుండా ఉంటుందా? డిస్క్ బల్జ్ అయ్యి అది బయటకు వచ్చేంత వెయిట్ ఏం బరువు మోసినావు, క్వింటల్ బరువు మోసుకున్నావు నెత్తి మీద? లేదు సార్, రీసెంట్ గా కొన్ని ఒక 6 months నుంచి వెళ్ళి వేరే వెయిట్ బాగానే 50 kgs 60 kgs అట్లా. మరి అంత బరువు మోసినందుకే అవి వెన్నుపూసలో ఉండేటువంటి డిస్కులు డిస్ప్లేస్మెంట్ అవుతుంది, డిస్లోకేషన్ అవుతుంది. అదే సార్, నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆ డాక్టర్ ఏమంటాడు అది రిమూవ్ చేయాలి అన్నాడు, మెటీరియల్ కాబట్టి అది రిమూవ్ చేస్తారు. దీంట్లో హోమియోపతిలా రిమూవ్ చేయకుండా అది కరిగిపోతుంది సార్. గత వారం నీకు చూపించిన కదా, ఒక పిల్లవాడు యంగ్ పిల్లవాడు వెన్నుపూసలో బెండ్ అయిపోయి ఇట్లా వంకర నడుచుకుంటూ వచ్చిండు. అవుతుందా అని చెప్తే మొదలే అవుతుంది అని చెప్పి ఎవరు ఆపరేషన్ చేసినట్టు కూడా చెప్పాడు. అవుతుందా అని మొదలే అడగద్దు, రావాలి, మందు తినాలి, రిజల్ట్ చూసుకోవాలి 1 monthలో 2 monthsలో. అందులో ఏమేమి ఉన్నదో నేను చూడకుండా నేను టీవీలో నేను లైవ్లో ఏం చెప్తా, అవుతుందని చెప్పాలన్నా ఇప్పుడే చెప్పరాదు, అట్లా అడగొద్దు కూడా. ఇది తగ్గుతుందని మొదలే అడగొద్దు. నీకు ఏ సమస్య ఉందో ముందు వచ్చి రిపోర్ట్లు ముంగడే పెట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. నీకు ఇచ్చిన మందు ఎఫెక్టివ్ ఉంటే నీకు రిజల్ట్ కనిపిస్తుంది. నేను అదే చెప్తా ప్రజలకు, 1 నెల 2 నెలలు 3 నెలలు నా దగ్గర మంచిగుంటే వాడు, లేకపోతే పోయి ఎక్కడైనా పోయి ఆపరేషన్ చేయించుకో అంట. మంచిగుంది కాబట్టి కంటిన్యూ చేసిండు, 1 సంవత్సరం వాడిండు, ఆయన వెన్నుపూస చక్కగా అయిపోయింది, వంకర అయిపోయినది, స్కోలియోసిస్ అంటారు దాన్ని. వంకరైన వెన్నుపూస చక్కగా అయిపోయింది. గత 2 వారాల కింద చూపించిన ఆయనది. నా యూట్యూబ్లో పోయి డాక్టర్.బస్వానందమ్మకి యూట్యూబ్ ఆడ ఐడి ఉన్నది, డాక్టర్.బస్వానందం అని ఓపెన్ చేయండి యూట్యూబ్లో. అందులో మన వీడియోస్ చూడండి, సక్సెస్ కేసులన్నీ అందులో చూపిస్తున్నా. కాబట్టి వెన్నుపూస కేసులు డిస్లోకేషన్ అయినా, వెన్నుపూసలో డిస్క్ బల్జ్ అయినా, డీజనరేషన్ అయినా, ఆపరేషన్ అన్న కేసులే రిజల్ట్ సక్సెస్ అవుతున్నాయి, వాళ్ళే ప్రజలే చెప్తున్నారు. మొదలే నేను చేస్తాను, నేను సక్సెస్ చేస్తాను మొదలు హామీ ఇవ్వడం రాదు. మొదలు మీరు వచ్చిన తర్వాత మీరు చెప్పే లక్షణాలను బట్టి మేము మందు సెలెక్షన్ చేసి ప్రయోగం చేసినాక ఆ వచ్చే రిజల్ట్ మాకు చెప్తే అప్పుడు మాకు దాని వెనక ఫాలో డ్రగ్ ఏమి అని తెలుస్తుంది. ఓకేనా? ఎప్పుడు కూడా ఏ డాక్టర్ కూడా మొదలు తక్కువ అవుతుందా గ్యారంటీ ఇవి అడగా కూరుకొచ్చాను. ఆపరేషన్ చేసి ఓపెన్ చేసిన డాక్టర్ని గ్యారంటీ ఇవ్వడు, వైద్యం చేసే డాక్టర్ ఇట్లా గ్యారంటీ ఇస్తాడు. వాడుకుంటే నీకు రిజల్ట్ కనిపిస్తే కంటిన్యూ చేయాలి. డాక్టర్, ఈ వీక్ సక్సెస్ కేసెస్ ఏంటి ఒకసారి వాటి గురించి? ఈ రోజు కూడా చాలా అసలు ఒకటి పార్కిన్సన్ అంటారు, ఇట్లా చేతిలో వణుకుతుంటాయి, చెయ్యి, నోరు, నెత్తి, కాలు. బయట డాక్టర్లు అలోపతిలో న్యూరో ఫిజిషియన్లు ఈ రోగానికి మందు లేదు తగ్గదని చెప్పారు. మరి ఈ తగ్గకుండా తినరాదు, తాగరాదు, ఎట్లా ఉండాలి? మన దగ్గరికి అడగకుండానే డైరెక్ట్ వచ్చిర్రు, వాడిర్రు, 1 monthలో అద్భుతం సక్సెస్. సంతోషం, మాకు సంతోషమే, మీకు సంతోషమే సక్సెస్ అయితే. అది ఎంతవరకు ఈరోజు కూడా
మస్కులర్ డిస్ట్రోఫీ, న్యూరలాజికల్ కేసులు, వెన్నుపూస డిస్క్ బల్జులు ఇవన్నీ కూడా సక్సెస్ అయినారు. ప్రజలు చాలామంది వీడియోస్ ఉన్నాయి, మీరు చూడండి వాళ్ళ ప్రజలు ఏం చెప్తున్నారు, ఎంత రిజల్ట్ ఉందో చూడండి. ఏం పేరు? సోష్లీ. చోక్లీ. ఎట్లా ఉన్నావు? ఏ జిల్లాకి వెళ్ళి వచ్చినావు? మహబాద్ జిల్లా. ఇంకేమైతుంది అక్కనా? చెప్తే మీ అక్క కదా, తెలుగులో మంచిగా చెప్పు. ఆమెకి ఏముండే వచ్చినప్పుడు అంతకుముందు డాక్టర్లు ఏం చెప్పారు? చెయ్యి ఇట్లా వణుకుతుండే, ఇప్పుడు చెయ్యి కూడా బంద్ అయింది, కాళ్ళు కూడా బంద్ అయింది కదా, నోరు కూడా మంచిగా వస్తుందన్నమాట. ఇప్పుడు వణుకుడు ఉన్నప్పుడు డాక్టర్లు ఏమన్నారు బయట న్యూరో హాస్పిటల్లో? పార్కిన్సనే, డిసీజ్ పార్కిన్సనే. ఈ ట్రీట్మెంట్ మందులకు ఎన్ని రోజులు ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎప్పటిదాకా తగ్గదని చెప్పారు. అది మరి ఆడ తగ్గదని చెప్పిన కేసు తగ్గిపోయింది కదా, చెయ్యి ఊరు బంద్ అయిపోయింది, మాట మంచిగా వస్తుంది కదా, మళ్ళీ వచ్చినావు. కరెక్టే. ఇప్పుడు ఎన్ని నెలలే వాడి? నెల 15 రోజులు. ఎన్ని రోజులకు మార్పు వచ్చింది? నెలకే వచ్చింది. మళ్ళీ 6 నెలలో నేను మీకు ఎట్లా నడిపిస్తానంటే అట్లా నడిపిస్తాను. ఉరికిపిస్తానా? మరి ఆమె ఉరకాలి. ఇప్పుడు 6 నెలలకు రన్నింగ్ చేయ చోలి చోక్లీ రన్నింగ్ చేస్తా, బయట దొరకపోతే వీడియో తీస్తా. ఇట్లా ఇట్లా మెల్ల ఉరికినా సరే, ఓకేనా? మొత్తం ఇక పోయినట్టే. మార్కండయ్య, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? జీడిమెట్ల. ఇక్కడ మా సెల్లు దిక్కు ముఖం పెట్టు. ఇప్పుడు నీకు జర దూరం చూపి అమ్మా, దూరం నడిచేది చూపి. ఇంతకుముందు కాల్ చేయి పడిపోయింది కదా, ఎక్కడెక్కడ తిరిగినావు? ఎన్ని సంవత్సరాల నుంచి బయట తిరిగినావు? డాక్టర్లు ఏం చెప్పిర్రు? 7 ఏళ్ళే. అప్పుడు బెడ్ మీదకి వెళ్ళి లేవకపోతేవి, నడవకపోతేవి. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్లో వచ్చినాక ఎన్ని నెలలే వాడి? 4 నెలల్లో ఇప్పుడు ఏమేమి మార్పు వచ్చింది? నిలబడి వస్తుంది. వెరీ గుడ్. బెడ్ మీదకి వెళ్ళి కూడా లేచి నడుస్తున్నావు. మరి ఇంకొక 6 నెలలు అయితే నువ్వు రన్నింగ్ చేస్తావు. అవు మళ్ళా అది పెద్దదా? 8 ఏళ్ళ నుంచి పడిపోయిన కాలు చేయి వెంటనే లేస్తుందా? మెదడులో రక్తం గడ్డగట్టి అంతా మంచిగా కావాలి కదా. ఇంకా చిన్న ఏజ్, ఇంకా మస్తు ఉంది లైఫ్. చెప్పినట్టు నువ్వు 6 నెలల ఏడాది, ఇప్పుడు 8 ఏళ్ళ నుంచి తక్కువ అయినాడు. మరి ఇప్పుడు 4 నెలల్లో లేచినాడు వస్తున్నావంటే మంచిగా అయినట్టే కదా. మరి లేచి ఉరికేటట్టు చేస్తా అంటున్నా. మరి చెప్పినట్టు మంచిగా వాడాలి. పో, పడుతుంది మంచిగా. నేను అంటున్నా, లేపు 2 నెలలు కూడా మంచిగా కావచ్చు, ఊరుకోవచ్చు. నేను చెప్పరాదు, నీకు మందు ఇచ్చిన మందు కరెక్ట్ వాడుకో, మంచిగా వేసుకుంటే నీ చేతుల్లో ఉంటుంది, నా చేతుల్లో లేదు. మంచిగా వాడితే తొందరగా మంచిగా అవుతావు. ఓకేనా? ఇంకా అవునా? ఓకే. ఏం పేరు? పూజ. ఏ ఊరు నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్. భూదాన్ పోచంపల్లికి వచ్చినావు. ఓకే. ఏ జిల్లాది? రంగారెడ్డా? యాదాద్రి జిల్లానా? ఓకే. ఏం బాధతో వచ్చినావు? ఫిట్స్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 7-8 years నుంచి. ఎట్లా వస్తుంది? ఏ టైంలో వస్తుంది? ఏ టైంలో వస్తుంది అంటే వింటర్ సీజన్లో, కూలింగ్ ప్రదేశంలో వస్తుంటుంది. అట్లా రోజుకి ఎన్నిసార్లు వస్తుంది? రోజానే ఏం లేదు సార్, 6 monthsకి 7 monthsకి అట్లా వస్తుంది. ఓకే. నెత్తిలో ఏమనిపిస్తుంది అప్పుడు?
నెత్తిలో ఇంతకు ముందుకు బాగా గుంజేది, నెత్తి నొప్పి ఉండేది సార్. ఇప్పుడు అంత ఏం లేదు. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడినాక 2-3 మంత్స్కి వస్తుంది, కానీ అంతేం లేదు. కాకపోతే ఇక్కడ గుంజుతుంది అంతే సార్. ఇప్పుడు అప్పుడంతా బాధ లేదు అవును సార్. నెత్తిలా. అవును సార్. అప్పుడు ఏమనిపిస్తుండే? అప్పుడు అంటే చాలా నొప్పుల్లో ఉండేది సార్. ఇక్కడ నెత్తి నొప్పి, తిరుగుడు, కళ్ళు తిరుగుడు, నెత్తి నొప్పి. మరి కళ్ళ తిరుగుడు, నెత్తి నొప్పి ఇవన్నీ పోయినాయి కదా. పోయినాయి సార్. పోయినాయి అంటే నీ మెదడు మంచిగా అవుతుంది. అవును సార్. మెదడులో బ్లడ్ క్లాట్ కానీ బ్లాకేజ్ కానీ ఉంటేనే ఫిట్స్ వస్తుంది. అవును సార్. కాబట్టి ఇప్పుడు అవన్నీ మా సిమ్టమ్స్ తగ్గుతున్నాయి అంటే నీకు పనిచేస్తున్నట్టు. ఇక నువ్వు మొత్తం పడకుండా అయ్యేదాకా వాడిపించినాక నేను వదిలే సార్ ఫిట్స్ రాలేదు అంతా తగ్గింది అన్నప్పుడు ఎంఆర్ఐ తీపిద్దాం. ఓకే సార్. ఓకే. ఏం పేరు? రాకేష్. రాకేష్. ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప క్లినిక్? చేగుంటనా? లింగాయపల్లి. అచ్చా. ఏం బాధ నీకు? మస్కులర్ డిస్ట్రోఫీ. దానివల్ల ఏం బాధ ఉన్నది? పడిపోతున్నా ఏమైతే నువ్వే చెప్పాలి. ఏం బాధ ఉన్నది నీకు? పడిపోతున్నా, కూర్చొని తొందరగా లేవాలి. కూర్చుంటే లేవరాదు, పడిపోతుంటివి ఇంతకుముందు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 4 నెలలు. ఇది 5వ విజిట్. ఇప్పుడు 4 నెలల్లో ఏం మార్పు వచ్చింది? కింద పడతలేవు, నడుస్తుంటే కింద పడిపోతలేవు. చెప్పు. అమ్మనంటే చెప్పాను, గట్టిగా చెప్తే అర్థమవుతుంది. పడతలేవు అంటే నీకు మందులు పనిచేస్తున్నాయి అన్నట్టు అర్థమైంది. చెప్పు నాయన. మీ కొడుక? బయట డాక్టర్లు ఏమన్నారు? మెడిసిన్ లేదని చెప్పేసారు. దీనికి మందులే లేదని చెప్పారు. వాళ్ళ దగ్గర లేకపోతే మా దగ్గర లేదని చెప్పాలి. ఇక ప్రపంచంలో మందు లేదంటే తప్పు కదా. ప్రజలకు డిప్రెషన్ అయిపోతారు. ఈ మా దగ్గర అలోపతిలో వైద్యం లేదు బాబు, ఇతర వైద్యంలో ఇతర డాక్టర్ల దగ్గర వాడుకో అంటే ఆశ ఉంటుంది. టీవీలో చూసి వచ్చినాం. లేచినాడు అక్కడ బయట పోయిరా, డోర్ పట్టుకో. అవతల డోర్ దాకా పోయిరా. కాలు జర మంచిగా అంతుంది కానీ జర వంకర పెడుతున్నాడు. వెరీ గుడ్. మంచిగా పడకుండా నడుస్తున్నాడు. ఆ కాలు వంకర కూడా పోవాలి, అదంతా మజిల్ బీమారే. అది మంచి నార్మల్ అయ్యేదాకా అనిపిద్దాం. కాలు ఇట్లా కుడి కాలు లేబట్టి తెస్తున్నాడు. ఓకే. చేస్తే అమ్మా ఏం పేరు మీది? మాది మార్కాపురం సార్. మా బాబు నీరజ్. ధీరజ్కు మస్కులర్ డిస్ట్రోఫీ. మస్కులర్ డిస్ట్రోఫీ. ఇప్పుడు ధీరజ్కు అంతకుముందు బయట ఏం చెప్పారు డాక్టర్లు? ఇంగ్లీష్ లో చూపిస్తే మెడిసిన్ లేదన్నారు. అసలు ఈ రోగానికి మందు లేదా? ఒక 6 నెలల నుండి వస్తున్నాము. 6 నెలల్లో ఇప్పుడు ఏం తక్కువ ఉంది, ఏం మార్పు వచ్చింది? అంతకుముందు ఇట్లా ఎత్తి నడిచేవారు సార్, కాళ్ళు పైకి పెట్టి నడుస్తున్నాడు. ఇప్పుడు ఆనిచ్చి నడుస్తున్నాడు. ఓకే. కొంచెం బ్యాక్ పెయిన్ అంటున్నాడు సార్. ఆ డోర్ ఇక్కడ నుంచి డోర్ ఓపెన్ చేయి, నువ్వు బయటకు పోపెట్టావు, నేను చూస్తాను నడుస్తాను. ఆ కాళ్ళు ఎట్లా పెట్టి నడుస్తాను చూస్తా. చూడు కింద మధ్యలో చూసుకుంటూ. కాలు మంచిగా బాధ మానుతుంది కదా. వెరీ గుడ్. ఇక రన్నింగ్ చేస్తాడు, చేద్దాం. నడిస్తే బ్యాక్ పెయిన్ అంటున్నాడు. స్ట్రెయిన్ అవుతుంది, మజిల్ పవర్ లేదు కదా, అట్లయితుంది. పడకుండా అయింది కదా ఇప్పుడు. పడడం అయితే తగ్గింది సార్. పడడం తగ్గింది సార్. కొంచెం అదే చెస్ట్ కొంచెం ముందుకు వస్తుంది. ఆ మజిల్స్ వీక్నెస్ నుంచి అట్లా అవుతుంది. ఇప్పుడు ఏళ్ళ మీద నడిచేది కూడా తక్కువ అయిపోయింది. మరి ప్రపంచంలో మందు లేదన్నారు కదా డాక్టర్లు, మరి హోమియోపతి ఎట్లా తగ్గుతుంది? అందుకే డాక్టర్లు, అలోపతి డాక్టర్లు మన ప్రపంచంలో మందు లేదు, దీనికి ఈ రోగానికి మందు లేదని చెప్తూ చాలా రోగాలకు అట్లా చెప్పొద్దు. ప్రజలకు మీ దగ్గర లేకపోతే, మీ వైద్యం లేకపోతే మా దగ్గర లేదు, ఇది బయట హోమియోపతి ఇంకా ఇతర వైద్య విధానంలో ప్రయత్నం చేయండి అని చెప్తే మీకు ఆశ ఉంటుంది. పూర్తిగా మందే లేదంటే మరి మీకు ఎంత డిప్రెషన్ అయ్యింది. మళ్ళీ అట్లా చెప్పొద్దు. మీతో కాకపోతే మీ సిస్టమ్ లేకపోతే లేదని చెప్పాలి. మా దగ్గర లేదు, ఇతర వైద్యంలో వాడుకో అని చెప్పాలి. ఇది బ్యాక్ ఇదిగోండి సార్, మరి ఫ్రంట్కి పెట్టి. ఏం పేరు? నా పేరు సాయి.
సాయి ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప మీకు? కొమరంభీం ఆసిఫాబాద్ డిస్టిక్ నుంచి వచ్చిన సార్. ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా. అవును సార్. ఏం బాధ సార్? నాకు గత 3 సంవత్సరాల నుంచి విపరీతంగా సైనటిస్ సార్. అంటే సైనసైటిస్. ఓకే. పొద్దున్న లేవగానే తుమ్ములు సార్. పొద్దున్న నుంచి ఇక సాయంత్రం వరకు ఇక నాకు అదే తుమ్ములు, తలనొప్పి, ఎప్పుడు చూసినా ముక్క అనేది కారుతూనే ఉంటుంది సార్. వాటర్ కారుతూనే ఉంటుంది. తుమ్మి నాకు. ఎన్ని సంవత్సరాలే? 3 సంవత్సరాల నుంచి సార్. 3 సంవత్సరాల నుంచి ఏమేమి మందులు వాడినావు? నేను మ్యాంటిలుకాస్ట్, లీవోసిట్రిజన్, గోల్డాక్ట్, మళ్ళీ నార్మల్ గా నాసల్ స్ప్రేస్ కూడా యూజ్ చేశాను. అబ్బా అన్ని వాడిన తగ్గదులే. లాస్ట్ ఇయర్ ఆపరేషన్ చేస్తామన్నారా? ఆపరేషన్ చేస్తాను. ఏమున్నదని ఆపరేషన్ చేస్తారట? అంటే నార్మల్గా ముక్కుల్లో చిన్న ఏమన్నా కండ వెలిగితే అది పాలిప్స్ అంటారు వాటికి. దానికి ఆపరేషన్ చేస్తే తుమ్ములు ఎందుకు పోతే తక్కువ కావు కదా? ఏమో సార్, ఇక ఎలర్జీ అయింది అది అని చెప్పి ఆపరేషన్ అన్నారు సార్. అరే అది క్రానిక్ అయిపోయిందన్న. ఇప్పుడు మందులతో తక్కువ అయిపోతుంది. ఆపరేషన్ లేకుండా నీకు హోమియోపతి తీరుగులతో తక్కువ చేస్తా. ఓకేనా? ఓకే సార్. డాక్టర్, ఈ వీక్కి సంబంధించిన సక్సెస్ స్టోరీస్ అయితే మనం చాలా చూసాము. మీరు నెక్స్ట్ వీక్ ఎక్కడెక్కడ అవైలబుల్లో ఉంటారు ఏంటి? ముఖ్యంగా ఏపీ ప్రజలు చాలా మంది ఫోన్ చేస్తున్నారు, సార్ ఏపీకి ఎప్పుడు వస్తున్నారు సార్ అని. ఆ ముంగట మనది కనిపిస్తున్న బోర్డు మీద ఉన్నటువంటి నంబర్స్, అడ్రస్ మీరు నోట్ చేసుకోండి. ఆ ఫోన్ నంబర్లకు మన పర్సనల్ నంబర్ కాబట్టి ఎప్పుడన్నా మీరు మాట్లాడవచ్చు. టీవీలో హాఫ్ అన్ అవర్లో మీకు ఎక్కువసేపు మ్యాటర్ చెప్పలేము కాబట్టి ముఖ్యంగా ఏపీకి నెలకు 4 గురువారాలు. 4 గురువారాల్లో ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ, రెండవ గురువారం రాజమండ్రిలో ఆనంద్ రీజెన్సీ జాంపేట, మూడవ గురువారం విశాఖపట్నం హోటల్ చంద్ర దాబా గార్డెన్. ఈ 3 విజిట్లు ఈ నెల జనవరి అయిపోయినాయి. ఈ నెలలో ఇంకొకటి 4th గురువారం తిరుపతి, ఈ నెల 23వ తారీఖు ఉన్నది. తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్. ముఖ్యంగా హోటల్ అనగానే పబ్లిక్ అనుకుంటారు రూమ్లో చూస్తారేమో. రూమ్లో చూసుడు కాదు, పెద్ద ఏసీ హాల్స్ ఉంటాయి. ఏసీ హాల్లో 100 మంది వస్తారు, పెద్ద జాతర కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత మనం ఫోన్ చేస్తే మేము ఎక్కడున్నామని చెప్తారు, డాక్టర్ గారు ఎక్కడున్నామని చెప్తారు. ఈ విధంగా ఏపీ ప్రజల లోపల 4 క్యాంపుల వల్ల ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. అదేవిధంగా హైదరాబాద్లో చిక్కడపల్లిలో రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంటిన్యూ ఓపీ ఉంటుంది. వచ్చేవాళ్ళు ఆ నంబర్లకు ఫోన్ చేసుకొని ఉన్నారా లేదా తెలుసుకొని రావాలి. ముందుగానే మాకు ఫోన్ మీద అపాయింట్మెంట్ అంటే దొరకదు, ఎందుకంటే జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి మేము ముందుకు పోతామంటే పోవడానికి వీల్లేదు. కాబట్టి ఉదయం 9 గంటల వరకు వస్తే మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది, మీరు చూపించుకోవచ్చు. ఈ విధంగా తెలంగాణ, హైదరాబాద్ చుట్టూ ఉన్న తెలంగాణ జిల్లాల ప్రజలంతా కూడా హైదరాబాద్ చిక్కడపల్లికే రావాలి. డాక్టర్, హోమియోపతి ట్రీట్మెంట్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే విత్ us.